Subscribe my channel and hit the bell icon to receive all my notifications. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక అమేజింగ్ వాట్సాప్ ట్రిక్ అయితే చెప్పబోతున్నానండి. సో ఫస్ట్ అయితే ఇక ఎమోజీస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్రియేట్ అవతార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసేయండి. సో లోడ్ అవుతుంది అవతార్ అనేది. సో ఇప్పుడు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు టేక్ ఫోటో, క్రియేట్ మాన్యువల్లీ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో మీరు కావాలంటే ఫోటో తీసుకోవచ్చు, లేదా మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే మాన్యువల్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనకి నచ్చిన స్కిన్ టోన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ స్టైల్, నాకు నచ్చిన హెయిర్ స్టైల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హెయిర్ కలర్ కూడా మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తూ ఉండాలి. ఫేస్ షేప్ ఇక్కడ నారో, మీడియం, వైడ్ 3 ఉంది. మనకి ఏం కావాలో అది తీసుకోవచ్చు. నేనైతే మీడియం తీసుకుంటున్నాను. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ అవుట్ఫిట్ అని వస్తుంది. మనకి నచ్చిన అవుట్ఫిట్ ఏం కావాలో మనం సెలెక్ట్ చేసుకుని డన్ నొక్కేస్తే నెక్స్ట్ అని నొక్కాలి. సో ఇప్పుడు మనకి ఆ ఎక్స్ప్రెషన్ తగ్గట్టు మనం క్రియేట్ చేసిన అవతార్ తగ్గట్టు స్టిక్కర్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఆ ఎక్స్ప్రెషన్ తగ్గ మనం సాడ్గా ఉన్నాం అనుకోండి, సాడ్గా ఎక్స్ప్రెస్ చేయాలి, నేను ఎక్స్ప్రెస్ చేసి అది ఎమోజీస్ రూపంలో పంపించవచ్చు. రియాక్షన్ అయితే రియాక్షన్లో ఇలాగా సెలబ్రేటింగ్ అంటే సెలబ్రేటింగ్ అయినా, బర్త్డే విషెస్ అయినా పంపించాను, హ్యాపీ బర్త్డే అని. సో మనం ఇలా పంపించచ్చు అనమాట. ఇలా రకరకాల స్టిక్కర్స్ మనం ఏమైతే అవతారం క్రియేట్ చేసినా ఆ విధంగా మనకి స్టిక్కర్స్ అయితే క్రియేట్ అయిపోతాయండి. సో ఇదండి వాట్సాప్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ అండి.